ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు పుస్తకాలకు సంబంధించి ఒక చక్కటి మాట చెప్పారు ఒకసారి. ప్రతి ఇంట్లో వంటిల్లు ఉన్నట్టుగానే పుస్తకాల కోసం కూడా ఒక గదిని ప్రత్యేకించుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా గదిని పుస్తకాల కోసం ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కారణం ఏంటంటే పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య రాను తగ్గుతూ వస్తుంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా బుక్ రీడింగ్ హ్యాబిట్ అంతరించిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోనే లోకంగా 10 నుంచి 15 గంటల దాకా ఆ ఫోన్లతోనే గడుపుతున్నారు ఈ కాలపు యూత్. డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటున్నాయి. వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, టెలిగ్రామ్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఫేస్బుక్ నోటిఫికేషన్స్ ఏవో వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్ పెట్టిన పోస్టులు ఉంటాయి. ఇది కాకుండా యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ కనుక ఒక్కసారి మీరు ఓపెన్ చేసి వీడియోలు చూడటం మొదలు పెడితే కంటిన్యూస్గా విరామాలు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి మరొకటి అలా వస్తూనే ఉంటాయి. మనం కూడా ఎంత టైం అనేది చూసుకోకుండా గంటలు దాంట్లోనే గడిపేసేటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. చాలామంది యూత్ గంటల పాటు ఈ స్మార్ట్ ఫోను వినియోగిస్తున్నారు కనుక బ్యాటరీ ఒకవేళ అయిపోతుందేమో అనే భయంతో పవర్ ప్యాక్లు పెట్టుకుని ఎప్పటికప్పుడు బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటూ ఆ కార్యకలాపాలని యాక్టివిటీని కంటిన్యూ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఒకటే కాదు, టీవీ ఛానల్స్ కూడా రేయింబవళ్ళు వార్తా ప్రసారాలకి అందుబాటులో వచ్చాయి. ఛానల్స్ సంఖ్య బాగా పెరిగింది. టీవీ ఆన్ చేస్తే చాలు రకరకాల సీరియల్స్తో పాటు తాజా వార్తలన్నీ కూడా టీవీలు అందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుస్తకాలు ప్రత్యేకించి కొని చదివేటువంటి వ్యవధానం కూడా ఉండటం లేదు. మరీ ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో బతుకులో బాగా వేగం పెరిగింది, పరుగు పెరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఇంటికి వచ్చే వరకు కూడా క్షణం తీరుబడి లేకుండా గడుపుతున్నారు. ఒక సండే మాత్రమే సెలవు దొరుకుతుంది. ఆ ఒక్కరోజు మనం ఏ సినిమానో చూసుకుంటూ లేకపోతే బయటికి వెళ్ళి రిలాక్స్ అవుదాము అనేటువంటి మూడ్లో ఉంటున్నారు తప్పించి పుస్తకం చేతిలోకి తీసుకోవాలన్న ఆలోచనే రావటం లేదు. పుస్తకాలు కొందామన్నా కూడా వాటి రేట్లు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. కాగితం రేటు బాగా పెరిగిపోయింది. పుస్తకాలు కొని చదివే వాళ్ళు తగ్గిపోయారు కనుక రైటర్సు, పబ్లిషర్సు లిమిటెడ్ కాపీలని వేస్తున్నారు. 200 కాపీలు, 300 కాపీలు మాత్రమే పబ్లిష్ చేస్తున్నటువంటి, ప్రింట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదో రికార్డ్ పర్పస్ కోసం ఇంత లిమిటెడ్ కాపీస్ని, ఇంత తక్కువ కాపీస్ని వేసినందువలన ఏ రకంగా ఇటు పబ్లిషర్కైనా రైటర్కైనా కూడా అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. కాకుంటే ఇక ఈ ఫీల్డ్లో ఉన్నాం కనుక రాయటమే మనకి అది తప్ప మనకోటి చేత కాదు అనుకునే రైటర్స్ రాయటము, పబ్లిషర్స్ కూడా మనం ఈ ఫీల్డ్లో ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం కదా, ఇప్పుడు ఈ బిజినెస్ని వదిలి మరొక బిజినెస్లోకి వెళ్ళలేము అని పబ్లిషర్లు కంటిన్యూ అవ్వడం తప్పితే వాళ్ళకు కూడా ఏమీ గిట్టుబాటు వ్యవహారంగా కనపట్టలేదు. అయితే ఎంత టెక్నాలజీ పెరిగి స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ వచ్చినా కానీ అవేవి కూడా పుస్తక పఠనానికి సరిసాటి కాదండి. మీరు స్మార్ట్ ఫోన్ చూస్తే ఎక్కడో అక్కడ ఎమోషనల్గా రకరకాల మానసిక వికారాలు కలుగుతూ ఉంటాయి. అది కాకుండా పుస్తకం అయితే మనం ఒక ప్రత్యేకమైన ఒక లోకంలోకి వెళ్తాము, ఒక ప్రపంచంలోకి వెళ్తాము. ఊహలకి మనకి మంచి రెక్కలు తొడిగినట్టు అవుతుంది. మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవటానికి, అట్లాగే ఆలోచనలను పెంచుకోవడానికి పుస్తకము ఇప్పటికీ కూడా ఏకైక మార్గము, బెస్ట్ మార్గం అదే. పిల్లల్ని కూడా
పుస్తక పఠనం వైపు మళ్ళించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా స్కూళ్ళల్లో ట్యాబులు వాడుతున్నారు. ఇంటికి రాగానే ఆ పిల్లల ఆ కామిక్ సీరియల్స్ వాటి మీద వాళ్ళు ఆ ట్యాబుల్లోనో మరొక దాంట్లో ల్యాప్టాపుల్లో వాళ్ళు 24 గంటలు ఎక్కువ దాంతోనే గడుపుతున్నారు కనుక ఒకప్పుడు పిల్లలు కథల పుస్తకాలు చదివేవాళ్ళు. అది ఒక మంచి ఒక లోకంలోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి కూడా ఆ పెరుగుతున్నటువంటి నున్నులేత ప్రాయంలో చక్కటి ఆలోచనలన్నీ నీతి కథలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ఒక టూల్స్ లాగా ఉపయోగపడాయి. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఒక బాధ్యతగా తీసుకుని పుస్తకాలు తాము చదవటానికి ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక అరగంట పాటైనా నేను విధిగా పుస్తకాలు చదువుతాను, ఆ టైంలో స్మార్ట్ ఫోన్ కట్టేస్తాను. పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. నువ్వు ఒక అరగంట సేపు టీవీ చూస్తే లేదంటే ల్యాప్టాప్ చూస్తే మరొక అరగంట సేపు ఒక పుస్తకం చదవాలి అన్న ఒక షరతును పెట్టి వాళ్ళ చేత పుస్తకాన్ని విధిగా చదివించండి. పిల్లల కోసం మీరు కూడా విధిగా పక్కన వాళ్ళతో పాటు కూర్చుని మీరు కూడా పుస్తకము చదివి ఆ పిల్లలకి ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది ఏంటి ఆ చదివిన కథని చెప్పమానండి, లేదంటే రాసి చూపించమానండి. ఇవన్నీ చేసినప్పుడు కొంత మనము పుస్తకాల ద్వారా మ్యాక్సిమం బెనిఫిట్ పొందటానికి వీలవుతుంది. చాలామందికి ఇప్పటికీ అభిరుచులు ఉన్నాయి. పుస్తకాలు మంచి రేర్ కలెక్షన్ పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చదవటం అనేది తగ్గిపోతుంది. ఇంట్లో పుస్తకాలు ఉంటాయి కానీ తెచ్చి ఆ బుక్ షెల్ఫ్లో పెట్టేస్తారు. మళ్ళీ ఆ పుస్తకం చేతిలోకి తీసుకోవడానికి నిజానికి బుక్ షెల్ఫ్లో ఉన్న పుస్తకాల్లో చదవనివే ఎక్కువగా ఉంటాయి. పుస్తకం అలా పేజీలు తిప్పడమే తప్పితే ఏ పుస్తకము పూర్తి చేయని పుస్తకాలు చాలా ఉంటాయి కనుక ఇప్పటి నుంచైనా ఒక యజ్ఞంగా దీన్ని టేకప్ చేసి రీడింగ్ హ్యాబిట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 2024 ఫిబ్రవరి 9 నుంచి 19వ తేదీ దాకా 36వ పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఈ 10 రోజుల పాటు ఒక పుస్తక పండగ జరుగుతోంది. రకరకాల ప్రాంతాల నుంచి పబ్లిషర్లు, రైటర్సు అంతా వచ్చి పుస్తకాలని వాళ్ళు స్టాల్స్లో ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. మీరు తప్పనిసరిగా మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి పుస్తక ప్రదర్శన విజిట్ చేయండి. మీకు కావాల్సిన పుస్తకాలు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలని కొనిపించండి. కొనిపించిన తర్వాత వాటి చేత విధిగా చదివించటం అనేది మొదలుపెట్టండి. పుస్తకం వల్ల చదవటం వల్ల మొదలు పెడితే అది దానివల్ల కలిగే ప్రయోజనాలు చాలా అపారంగా ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో, ఆ మానసిక ప్రశాంతత ఏమిటో మన తెలియకుండానే మన ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో వస్తున్న మార్పులు ఏంటో మీకు మీరే గ్రహించగలుగుతారు. తప్పనిసరిగా పుస్తకాన్ని చదవండి. పుస్తకాలని ప్రజెంట్ చేయండి. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలని ప్రజెంట్ చేయటం అనేది ఒక అలవాటుగా మలుచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.